మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్ కు 3 రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది. ఈడీ వేసిన కస్టడీ పిటిషన్పై విచారించిన నాంపల్లి కోర్టు ముగ్గురికి కస్టడీకి అనుమతించింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ ముగ్గురిని ఈడీ విచారించనుంది. ఈ ముగ్గురిని కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం వారిని చంచల్గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపడుతోంది. మద్యం రవాణా టెండర్ల నిబంధనలకు విరుద్ధంగా సవరించడం వల్ల ప్రభుత్వానికి సుమారు 195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను, సంబంధిత వ్యక్తులను విచారించిన అధికారులు ఇప్పుడు కస్టడీలో నిందితులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనుంది. ఈ 3 రోజుల విచారణలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియ, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, ఇతర కీలక అంశాలపై నిందితులను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.